యోనా 3:1. అంతటా యెహోవా వాక్కు అంతటా రెండవ యెహోవా మారు వాక్కు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఆ, నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి ఆ. నేను నీకు తెలియజేయు సమాచారము దానికి నేను నీకు తెలియచేయు సమాచారము ప్రకటన చేయు. దానికి ప్రకటన చెయ్యము. హల్లెలూయా. నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు వెళ్ళు, వెనకకి వెళ్ళు అన్నాడా లేదా? వెనక్కి వెళ్ళన్నాడు. నువ్వేం పారిపోతున్నావు, కానీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నాడు నిన్ను. నీకు అర్థం కావట్లేదు. ఈయనకి చెప్పాడు, నువ్వు వాళ్ళకి బోధించు. వద్దయ్యని వాళ్ళకి చెప్పు, నువ్వు వాళ్ళ మాట వినరు, అయిన పర్లేదు నువ్వు చెప్పు. వాళ్ళు వినరు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్ ఉంది, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాపర్లు ఉన్నారు, చాలా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉండాల్సి, ఇక్కడ ఉండాల్సిన పని లేదు KGSM సంఘంలో. కానీ దేవుడు అన్నాడు, నీ కోసము ఏర్పాటు చేసిన వారు నీ దగ్గరే ఉండాలి, వారికి నువ్వే బోధించాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నవే పట్టడానికి నువ్వే పోవాలా యోనా, నువ్వే పోయి చెప్పాలా, నీ ద్వారా నీ కార్యము చేస్తున్నాడు. ఇంకెవరు చేసినా కాదదే, ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా జరగదది, ఇంకెవరిని పంపినా జరగదు. యోనా వెళ్ళాలి. హల్లెలూయా. ఒక్క దగ్గర నిలకడగా ఉండం కదా, ఒక దగ్గర సరిగ్గా ఉండం కదా. ఉంటారా? ఇక్కడ పరిస్థితి మారేలోపు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ పరిస్థితి మారేలోపు ఇంకో దగ్గరికి, అక్కడ పరిస్థితి మారేలో అంటే సమయం అంతా కూడా మనం వెతకడంలో సరిపోయింది. కానీ సత్యాన్ని తెలుసుకునే సమయం వచ్చేసరికి అక్కడ ఉండట్లేదు మనం. నిజమే, దేవుడు మన జీవితాన్ని మార్చాలనుకున్నాడు, దేవుడు మన పరిస్థితిని మార్చాలనుకున్నాడు, మన కుటుంబంలో సమాధానముని ఇవ్వాలనుకున్నాడు, మన వచ్చే రాబడిని ఆశీర్వదించి ఏ కష్టము లేకుండా చేయాలనుకున్నాడు. కానీ మనమే ఆ జ్ఞానము చేత కోల్పోతా ఉన్నాం. దేవుడు గర్భఫలం ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు సంపదలను ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, సమాధానముని ఇస్తాడు, సకల దీవెనలో దేవుడు అనుగ్రహించే దేవుడే. కానీ ఆయనకు నువ్వు లోబడి, ఆయన అధికారానికి నువ్వు లోబడితే తప్పకుండా ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా.